వెల్కమ్ టు టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఎస్జిటి పేపర్ నుండి సైకాలజీ సబ్జెక్టులో అభ్యసనమైన పాఠం నుండి ఇంపార్టెంట్ ఎంసీక్యూ చూద్దాం. 2026 డిఎస్సిలో ఖచ్చితంగా ఇలాంటి ఎంసీక్యూస్ వస్తాయి. ప్రశ్నలు గమనిద్దాము. థారండైక్ ప్రతిపాదించిన యత్నదోష అభ్యసన నియమాలకు సంబంధించి సరికానిది అంటున్నాడు. ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. ఆప్షన్ ఏ సంసిద్ధత నియమం అభ్యాసకుని ఆసక్తిని సూచిస్తుంది. ఆప్షన్ బి అభ్యాస నియమం డ్రిల్ లేదా పునశ్చరణను సమర్థిస్తుంది. ఆప్షన్ సి ఫలిత నియమం కేవలం శిక్షపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ డి అభ్యసనం ఒక సంధానం ద్వారా ఏర్పడుతుందని ఇది చెబుతుంది. దీని రైట్ ఆన్సర్ ఆలోచించండి. ఇందులో రాంగ్ స్టేట్మెంట్ ఏది, తప్పు స్టేట్మెంట్ ఏదో గుర్తించాలి మనము ఈ 4 స్టేట్మెంట్స్లో. దీని సరైన జవాబు ఆప్షన్ సి ఫలిత నియమం కేవలం శిక్షపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. చూద్దాం, ఒక్కొక్క దాని వివరణ చూద్దాము. ఆప్షన్ ఏ సంసిద్ధత నియమము అభ్యాసకుని ఆసక్తిని సూచిస్తుంది. అంటే నేర్చుకోవాలనే సంసిద్ధత లేకపోతే బోధన వ్యర్థమని ఈ సంసిద్ధత నియమం మనకు తెలియజేస్తుంది యథదోష సిద్ధాంతంలో. అలాగే అభ్యాస నియమము డ్రిల్ లేదా పునశ్చరణను సమర్థిస్తుంది. ఆప్షన్ బికి సంబంధించి అంటే పదే పదే చేయడం ద్వారా, డ్రిల్ చేయడం ద్వారా లేదా పునశ్చరణ చేయడం ద్వారా అభ్యసనం దృఢపడుతుందని యత్నదోష సిద్ధాంతంలో అభ్యాస నియమం మనకు తెలియజేస్తుంది. ఇకపోతే ఆప్షన్ సి ఫలిత నియమం కేవలం శిక్షపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. దాని సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఫలిత నియమం సంతృప్తి లేదా అసంతృప్తి రెండింటిపై ఆధారపడి ఉంటుంది, కేవలం శిక్షపై కాదు. ఇక 4వ ఆప్షన్ డి గురించి తెలుసుకుందాము. అభ్యసనం ఒక సంధానం ద్వారా ఏర్పడుతుందని ఇది చెబుతుంది. అంటే థారండైక్ సిద్ధాంతంలో అభ్యాసకుడు సంధానాల ద్వారా నేర్చుకుంటాడు. అంటే విద్యార్థి సంధానం ద్వారా అభ్యసించడాన్ని నేర్చుకుంటాడు. అందుకే దీన్ని సంధాన సిద్ధాంతం అంటారు. ఫ్రెండ్స్, మన ఛానల్ను టెడ్ డిఎస్ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలాంటి వీడియోస్ ఎలాంటి ప్యాటర్న్లో చేయాలో చెప్తే నేను 100% చేస్తాను. థ్యాంక్ యూ అండ్ వన్ అండ్ ఆల్.